వెల్కమ్ టు ఏఈఆర్ ఛానల్. చోరీ కేసులో నిందితుడు అరెస్టు. టూ టౌన్ సీఐ పి శివగణేష్. చోరీ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు టూ టౌన్ సీఐ పి శివగణేష్ తెలిపారు. నగరంలో సరస్వతి ఘాట్ వద్ద కారు ఎక్కుతున్న మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లిన వ్యక్తిని టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ శివగణేష్ వివరాల ప్రకారం గోరక్షణపేటకు చెందిన పప్పల నాగమల్లిక, ఆమె భర్త చిన్న సత్యనారాయణ గత నెల 24వ తేదీ రాత్రి సరస్వతి ఘాట్లో ఉండి అక్కడి నుంచి కారు ఎక్కుతుండగా ఆమె మెడలో ఉన్న 44 గ్రాముల పుస్తల తాడును ఓ వ్యక్తి లాక్కెళ్ళిపోయాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రైటర్ భానుమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని సుబ్బయ్య ఘాట్లో పెద్దాపురం మండలం ఉల్లిమేశ్వరం మెరక వీధికి చెందిన నాగులపల్లి సాయికుమార్ నిందితునిగా గుర్తించి చోరీ చేసిన పుస్తెల తాడును పెద్దాపురం ప్రైవేట్ సంస్థలో 4 లక్షలకు తాకట్టు పెట్టినట్లు నిందితుడు నేరాన్ని అంగీకరించారు. 12 రోజుల్లోనే సిటీ ఫుటేజ్ సహకారంతో నిందితుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సిఐతో పాటు ఎస్ఐ టి శ్యామ్ సుందర్, రైటర్ భానుమూర్తి, నాగబాబు, రబ్బాని, మహేష్, దుర్గారావు తదితరులను ఎస్పీ డి నరసింహ కిషోర్ అభినందించారు. ఒక 60 సంవత్సరాల ఒక మహిళ సరస్వతి ఘాట్ దగ్గర వెళ్ళి దర్శనం చేసుకుని వస్తుండగా రైల్వే ట్రాక్ పై నుంచి ఒక అతను వచ్చి దగ్గరగా 40 గ్రాముల గోల్డ్ చైను మెడలోంచి లాక్కుని వెళ్ళిపోయాడు. అప్పుడు అందరూ కూడా మేము అందరం వివిధ బందోబస్తులో ఉండడం వల్ల ఈ కేసు కొంచెం లేట్ అయ్యడం జరిగింది. ఈ కేసును కూడా పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానంతోనే ఈ కేసు ఛేదించడం అయినది. ఈ కేసు ఏమి కట్టింది మా భానుమూర్తి గారు అని చెప్పి మా రైటర్ గారు కట్టారు. ఈ కేసుని ఎస్ఐ గారు మరియు మా క్రైమ్ టీము ఈ రబ్బాని, నాగు, మహేష్ అనే ముగ్గురు కూడా ఈ యొక్క ఛాలెంజింగ్గా తీసుకుని కేవలం సీసీ కెమెరాలు ఆధారంగానే దర్యాప్తు చేసి అక్కడికి పెద్దాపురం సంబంధించిన నాగులపల్లి సాయినాథన్ని పట్టుకోవడం జరిగింది. ఇతని మీద గతంలో వైజాగ్లో చైన్ స్నాచింగ్ కేసు, అదేవిధంగా పెద్దాపురంలో చీటింగ్ కేసు కూడా ఉన్నది. ఈ కేసుని ఒక ఛాలెంజ్గా తీసుకుని దర్యాప్తు చేసి ముద్దాయిని పట్టుకోవడంలో వీళ్ళు బాగా కష్టపడ్డారు. మా టీం అంతా కూడా ఎస్పీ గారు, డిఎస్పీ గారు వారు సరస్వతి ఘాట్లో వెళ్ళి దర్శనం చేసుకుని కారు ఎక్కుదామని చెప్పేసి ఈ రైల్వే ట్రాక్ పక్కన కారు ఎక్కుతుండగా పట్టాల పక్క నుంచి వచ్చి చీకట్లో వచ్చి మెడలో లాక్కుని మళ్ళీ పట్టాల అవతల దూకి పారిపోవడం జరిగింది. అప్పుడు కారు ఎక్కుతుండగా నడిచి వెళ్తుండగా వాళ్ళ కుటుంబ సభ్యులు నడిచి వెళ్తుండగానే ఇది వెనకాల నుంచి వచ్చి చైన్ స్నాచింగ్ చేయడం జరిగిందండి. దగ్గర 40 గ్రాముల వరకు గొలుసు ఉంది. సూత్రాలు గొలుసు 40 గ్రాములు ఉంటుంది. ఇతను వచ్చేసి మన ముత్తూట్ ఫైనాన్స్ పెద్దవారు ముత్తూట్లో తాకట్టు పెట్టేసాడండి. ఆ స్లిప్ కూడా ఈయన దగ్గర ఉంది. అతని పేరునే తాకట్టు పెట్టుకున్నాడు. ఇది కూడా వాళ్ళకి కంపెనీ వాళ్ళకి ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళకి లెటర్ పెట్టి ఇది కూడా రికవరీ చేపిస్తాం త్వరలో అండి. ఇతని మీద గతంలో వైజాగ్లో వచ్చి స్నాచింగ్ కేసు, అదే పెద్దాపురంలో వచ్చి ఒక చీటింగ్ కేసు 2 కేసులు నమోదైనాయి. దీంతో 3వ కేసు.